సిద్దిపేట జిల్లాలోని వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తడిసిన వరిధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందని రైతులు ఎవరూ ఆందోళన చెందవద్దని జిల్లా కలెక్టర్ కె హైమవతి రైతులకు భరోసా కల్పించారు. రైతులందరికీ కూడా విజ్ఞప్తి అండి. జిల్లాలో మనకి లాస్ట్ ఇయర్ మనము 2024-25లో రబీ సీజన్లో 3,81,000 మెట్రిక్ టన్నులు మనము ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. ఈ సంవత్సరం కూడా మనము అంతే 4 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేయడానికి అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. 427 ప్యాక్ సెంటర్స్ మనం ఓపెన్ చేయడం జరిగింది, పీపీసీ సెంటర్స్. దీనిలో భాగంగానే ఇప్పటివరకు దాదాపుగా మనం 3 లక్షల మెట్రిక్ టన్నులు ఆల్రెడీ పర్చేజ్ చేస్తున్నాము. ఇంకొక 1,00,000 మెట్రిక్ టన్ ధాన్యాల పర్చేజ్ చేయాల్సి ఉంది. అయితే రాత్రి అనుకోకుండా అకాల వర్షము, మనకి థండర్ స్ట్రోమ్స్ ఇవన్నీ రావడం వల్ల కొంతమంది ధాన్యం తడవడం జరిగింది. ఈ తడిసిన ధాన్యాన్ని కూడా మేము అంతా డేటా తీసుకుంటున్నామండి. అన్ని రైస్ మిల్లులకు కూడా, బాయిల్ రైస్ మిల్లులు కూడా అలర్ట్ చేసి పంపించడం జరుగుతుంది. రైతులు కూడా దీనికి సహకరించాలని కోరుతున్నానండి. ప్రతి తడిసిన ధాన్యం అందరూ కూడా కొంటాము, వరి చెందాల్సిన అవసరం లేదు. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ కన్సర్న్ ప్యాక్ సెంటర్స్ నుంచి కానీ, పీపీసీ సెంటర్స్ నుంచి కానీ, ఐకేపీ సెంటర్స్ నుంచి కూడా మేము సేకరిస్తున్నాము. కాబట్టి మీరు అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన కోరుతున్నాను. మీరు కూడా గవర్నమెంట్కి సహకరించాలని కోరుతున్నాను.